హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి సంతకం 47వ భాగాన్ని వినేద్దాం. వల్లి అజయ్ని సీరియస్గా చూస్తూ, నేను ఎన్నిసార్లు చెప్పాను అజయ్, కాఫీ పెడతా అంటే నువ్వే తాగు, దాని ఇంట్లోకి వెళ్ళి తాగాల్సిన అవసరం ఏముంది అని కోపంగా చూస్తుంది. వల్లి, నువ్వు పక్కకెళ్ళు, నేను దానికి కాఫీ ఇస్తాను చూడు అని అజయ్ సోఫాలో కూర్చుని సడన్గా జానుని చేయి పట్టిలాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన చేయి నడుం మీద వేసి తన 2 పెదాలు అందుకుని ఒక తీయటి ముద్దిస్తాడు. అందరిలో షాక్. వల్లి ముందే అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టుకుంటుంటే మురళికి గుండె దడ కొట్టుకుంటుంది. వైఫ్ ముందే అలా తన లవ్ని ముద్దు పెట్టుకోవడం వల్లీనే చూస్తున్నాడు. చాలాసేపటి వరకు వల్లి షాక్తో బిగుసుకుపోయి ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో కూడా తన మైండ్ గ్రహించలేకపోతుంది. కౌశిక్కి, గీతకి టెన్షన్. వల్లి ఇది చూసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో అని. అజయ్ ముద్దు పెట్టి మెల్లగా వదిలేస్తాడు. జాను కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. జాను తల వంచుకుని అలాగే కూర్చొని ఉంటుంది. చుట్టూ పరిసరాలు గమనించట్లేదు. అజయ్ నవ్వుతూ చూస్తున్నాడు. కౌశిక్ అక్కడున్న బాటిల్ కింద పడేస్తాడు. అప్పుడు అందరూ ఆ శబ్దానికి ఉలిక్కిపడి చూస్తారు. జాను కూడా ఒక్కసారిగా అజయ్ ఒళ్ళో నుంచి లేచి అజయ్ని కోపంగా చూస్తుంది. వల్లి జాను దగ్గరకు వచ్చి లాగి పెట్టి కొడుతుంది. ఎంతకు తెగించావే, నేనుండగా అలా అజయ్ని కిస్ చేసుకుంటావా? జాను అవమానాన్ని భరించలేక ఏడుస్తూ అందరినీ చూస్తుంది. అజయ్ వల్లిని చంపేసేలా చూస్తూ తన గొంతు పట్టుకుంటాడు. కళ్ళన్నీ ఎర్రగా మారి నిప్పులు కక్కుతున్నట్టుగా ఉంటుంది. వల్లి గొంతు పట్టుకున్నా కానీ ఎంత నొప్పి ఉన్నా, నువ్వు కరెక్ట్గా చెయ్యట్లేదు అజయ్, నేనుండగా నువ్వు అలా దానితో ఉండడం నాకు నచ్చలేదు. అజయ్ చెయ్యి వల్లి గొంతును బిగుసుకుపోతుంది. వల్లికి శ్వాసకి ఇబ్బందిగా ఉన్నా కానీ పోరాడుతూనే ఉంది. కౌశిక్, మురళి వచ్చి అజయ్ని బలవంతంగా లాగుతారు. వల్లి అక్కడే శ్వాస తీసుకుంటూ కింద కూర్చొని పెద్దగా ఏడుస్తుంది. అందరూ వల్లినే చూస్తున్నారు. స్మిత మాత్రం నవ్వుతూ కళ్ళల్లో గెలిచానన్నట్టుగా చూస్తుంది. వల్లికి స్మిత కళ్ళలో ఒక మెరుపు కనిపిస్తుంది. కోపంతో, నువ్వే కదనే కావాలని చేస్తావు కదా, అజయ్ నా నుంచి దూరం చేయాలని నువ్వు సైలెంట్గా ఉండి ఇక్కడ వరకు అజయ్ని తీసుకొచ్చావు. స్మిత వల్లి దగ్గరకు వచ్చి, నేనా? నువ్వే, నీ చేతులారా నువ్వే పోగొట్టుకున్నావు. అజయ్ ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఆ ప్రేమను కాళ్ళతో తన్నుకున్నావు. నేనిచ్చే గిఫ్ట్లు, నా అన్న ఇచ్చే గిఫ్ట్కి ఆశపడి పిచ్చి పిచ్చిగా తిరిగావు. అప్పుడు నీలో చాలా బలుపు ఉండేది. ఇప్పటికీ ఆ ప్రేమ విలువ నీకు తెలియట్లేదు. అడ్డదారిలోనైనా వచ్చి అజయ్తో ఉండాలని చూస్తున్నావు. వల్లి స్మిత నిజాలు మాట్లాడుతుంటే భరించలేక, మీ అందరి అంత చూస్తాను అని అజయ్ దగ్గరకు వచ్చి, నేను కడుపుతో ఉన్నప్పుడు నన్ను ఎంత చిత్రహింసలు పెడుతున్నావా అజయ్, నేనేంటో నీకు తర్వాత తెలుస్తుంది. అప్పటి వరకు అజయ్ కోపానంతా కంట్రోల్ చేసుకున్న వల్లి అలా మాట్లాడేసరికి, ఏంటే తెలుసుకునేది, నువ్వు నాకు తెలియకుండా వెనక చేశావు, నేను నీ కళ్ళ ముందు చేసి చూపిస్తాను. నన్ను ఆపి అంత దమ్ము ధైర్యం నీకు లేదు. వాడికి కూడా లేదు. వాడికి చెప్పు, ఆల్రెడీ చెప్తేనే వాడు వచ్చాడని తెలుసు. ఇప్పుడు కూడా చెప్తాను. అజిత్ని రప్పిస్తాను చూడు. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నాతో ఉండాలని వచ్చావు కదా, వచ్చావు. నువ్వు కడుపుతో ఉన్నావని నీకు ఏ విషయాలు తెలియదని అనుకున్నాను, కానీ నీ అంతటి నువ్వే నాతో ఉండాలని వచ్చావు. ఫ్లాట్లోకి ఉండవు, నీ కళ్ళ ముందే అన్నీ జరుగుతాయి. నేను వెళ్తాననుకున్నావా? అస్సలు వెళ్ళను. ఇదే ఫ్లాట్లో నీతోనే ఉంటూ నేనేం చేస్తానో చూడండి. నేను అదే చెప్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నా భార్య అంటున్నావు కదా, ఇక్కడే ఉండు. నా భార్య కానీ ఏది చేస్తానో అది కళ్ళతోటి చూడు. నువ్వు అందరికీ నరకం చూపించావు, కుటుంబాన్ని చెదరగొట్టావు, అందరి బాధకి కారణమయ్యావు. అందరూ బాధపడుతున్నా నీ స్వార్థమే చూసుకున్నావు. నీలో ఎలాంటి బాధ లేదు. ఇప్పుడు నేను చేసేదానికి నువ్వు బాధపడాలి. చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేవాడిని. నువ్వు బ్రతికుండి ఆ బాధతోని నీ మనసు నువ్వు చేసిందంతా తలుచుకుని ఏడవాలి. నీకు నువ్వే ఎందుకు తప్పు చేశానా నేను అని బాధపడాలి. నీకు ఎవరు తోడు లేకుండా ఒంటరిగా బ్రతికి జీవితాల కాలం శిక్ష అనుభవించాలి. వల్లి జాను దగ్గరకు వచ్చి, వద్దు అని వెళ్ళావు కదే, వాడు సరిపోలేదా అజయ్ వెంట పడ్డావు? జాను వల్లి కళ్ళలోకి చూస్తూ లాగి పెట్టి కొడుతుంది. ఇప్పటి వరకు ఓపిక్గా ఉన్నాను, మీరు నా జీవితంతో ఆడుకున్నారు. నువ్వు వెళ్ళిపోయాక నా అంగీకారంతో పని లేకుండా ఇంటి పరువు కోసం నాకు పెళ్లి చేశారు. అన్నీ సైలెంట్గా భరించాను. ఇప్పుడు వచ్చి ఏదో నీ జీవితంలోకి నేను వచ్చినట్లు నన్ను తిడుతున్నా. నా లైఫ్లోకి మీరందరూ వచ్చారు అని అజయ్ని కోపంగా చూస్తూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని ఫ్లాట్లో నుంచి పరిగెడుతుంది. అలా వెళ్తున్న జానుని అజయ్ బాధగా చూస్తాడు. అజయ్ అలా జాను వెళ్ళిన వైపే చూస్తుంటే వల్లి కడుపులో రగిలిపోతుంది. ఏంటి అజయ్ అలా చూస్తున్నావు? అంత బాధగా ఉందా? వెళ్తూ అట్టే చూస్తున్నా, నీ కళ్ళ ముందే అది ఎంత బాధపడుతుందో చూడు. వేరే మగాడితో వెళ్తుంది, అప్పుడు ఇలాగే నీ గుండె రగిలిపోవాలి అంటుంది. అజయ్ వల్లిని కోపంగా చూసి, ఏం మాట్లాడుతున్నావే? నేనుండగా వేరే మగాడి దగ్గరికి ఎందుకు వెళ్ళనిస్తాను? సీత, నా సీత, ఎవరిని కన్నెత్తి కూడా చూడదు. నీలాగా ఆశపడి వేరే మగాడు పక్కలోకి వెళ్ళేది కాదు. సీత, అది నా సీత. ఇంకొక్కసారి నా సీతను కన్నెత్తి చూసినా
అక్కడే నిన్ను నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని పాతి పెట్టేస్తాను. ఏదైనా పగ ఉంటే నాతో తీర్చుకో. వల్లి నవ్వుతూ, నీతో నాకేం పని? నీ మనసు నీ ప్రాణం ఎక్కడుందో తెలిసింది. దాన్ని మాత్రం వదిలిపెట్టను. వల్లి అనేసరికి కోపంగా కొట్టడానికి చెయ్యెత్తాడు. వెంటనే కౌశిక్ అజయ్ని పక్కకు లాగి, ఏంట్రా ఇది ఇలా కొట్టుకోవడం ఏంటి? ఇది ఇక్కడితో ఆగదు. ఎంత ఆలోచించేవాడివి, ఎందుకు ఈ టైంలో ఎంత రియాక్ట్ అవుతున్నావు? చాలా ఓపిక పడ్డాను. నా పర్సనల్ లైఫ్లోకి రావద్దు. నా సీత కోసమే నేను ఇక్కడికి వచ్చాను. తను నా భారీగా ఉంటానంది, ఉండనిస్తున్నాను. అది కొన్ని రోజులు మాత్రమే. వేరే వ్యక్తితో పడుకొని బిడ్డను కంటుంటే ఏ మగాడు ఊరుకోడు. నేను అన్నీ భరిస్తున్నాను. అన్నీ నీ అనుమానాలు అజయ్. నేను అజిత్తో ఉండలేదు, నీతోటే ఉన్నాను. ఈ బిడ్డకు తండ్రివి నువ్వే. అజయ్ కౌశిక్ని నెట్టేసి వల్లి చెంప పగలు కొడతాడు. నేను నీతో శారీరకంగా కలిశానా లేదా అని నాకు తెలీదా? తెలియకుండా ఎవడైనా కలుస్తారా? అందరితో ఆడినట్టు నాతో ఆడుకో. నా ప్రేమ నీకంత చులకనగా ఉంది. నేను ఒక పిచ్చోళ్ళ కనపడ్డాను కదా ఇన్ని రోజులు. ఏది చెప్తే అది వినడానికి. నాకు అన్నీ తెలుసు. ఎందుకు ఓర్చుకున్నాను తెలుసా? సీత కోసమే. సీతను వీడియో తీసావు. ఒకసారి ఆ వీడియో వీళ్ళందరికీ చూపించు. ఒక అక్క చెల్లిని ఎలా వీడియో తీసిందో చూస్తారు. నీకు చెప్పాను, అది కావాలని తీయలేదు. మన ఇద్దరి మధ్యకి సీత రావద్దని తీశాను ఆ వీడియో. నువ్వు చేసే ప్రతి వెధవ పనికి నీకు ఎవరు అడ్డు రావద్దు. నీ స్వార్థం, నీ అమ్మా నాన్నని పిలుస్తాను. వాళ్ళ ముందు మాట్లాడు. వాళ్ళ నాన్న పేరెత్తగానే వల్లిలో భయం మొదలైంది. పైకి మాత్రం నార్మల్గా ఉంటూ, నాకు కావాల్సింది దొరకకపోతే నేను ఏదైనా చేస్తాను అజయ్. తెలుసు నువ్వు ఏదైనా చేస్తావని. నువ్వు పెళ్లిపీటలు మించి వెళ్ళినప్పుడే నీ ధైర్యం, నీ కెపాసిటీ ఏంటో తెలుసుకున్నాను. నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చాను. నన్ను వదిలి వెళ్ళిపోవడానికి కారణం తెలుసుకోవాలి, అంతేకాని నీతో కలిసి ఉండడానికి కాదు. కానీ నువ్వేం చేశావు? నీ తప్పుని ఒప్పుకోలేదు. మళ్ళీ నా జీవితంలోకి రావాలని సీత వీడియో చూపించి నన్నే బ్లాక్మెయిల్ చేశావు. ఇక మీ నాన్న ఎంత నీకు? మీ నాన్న ఏమైపోయినా పర్వాలేదు నీకు. నేను అలా కాదు. మా మామయ్య అంటే నాకు గౌరవం, అభిమానం ఉంది. నువ్వు ఇంత నీచంగా దిగజారావంటే ఆయన బ్రతకడు. అందుకే వాళ్ళని దూరంగా పెట్టి నువ్వు ఎన్ని చేస్తున్నా నేను భరిస్తున్నాను. మళ్ళీ ఏం మాట్లాడుకున్న తన గదిలోకి వెళ్తుంది. అప్పటి వరకు అందరూ సైలెంట్గా ఉన్నవాళ్ళు అజయ్ చుట్టూ చేరి, ఏంటి అజయ్ అంత ఛాలెంజ్ చేస్తుంది? సీతకి ఏమైనా ప్రాబ్లం తెస్తే ఎలా? సీతను తాకడానికి దానికి ధైర్యం ఉండాలి. సీతను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇన్ని రోజులు మీరు సీతను వదిలేశానని నన్ను తిట్టారు కదా. ఇప్పటి నుంచి నేను ఇంకా జాగ్రత్తగా ఉంటాను. అది నన్నేమీ చేయలేదు. వాడు నన్ను ఏమీ చేయలేడు. సారీ, నా వల్ల మీ అందరికీ ఇబ్బంది. స్మిత, రాగిని, మీరు ఫ్లాట్కి వెళ్ళండి అని చెప్తాడు. స్మిత నవ్వుతూ అజయ్ని హక్ చేసుకుని అజయ్ చెంపకి ముద్దు పెట్టి నవ్వుతూ వెళ్ళిపోతుంది రాగిణిని తీసుకుని. మురళి అజయ్ని చూసి, ఏంట్రా ఇది? అందరూ నిన్నే లైక్ కొడుతున్నారు. నీకే ముద్దు చెల్లింది. నేనున్నాను కదరా, నాకు ముద్దు పెట్టచ్చు కదా. గీత మురళిని చూసి, నీకు ముద్దు పెట్టాలా? బాబు మురళి, నీకు చాలా విషయాలు తెలియాలమ్మా. తెలుసుకోవడానికి ఏమున్నాయి? నాకు అన్నీ తెలుసు. ఆ స్మిత అజయ్ బాబుని లవ్ చేసిందని. కానీ అజయ్ బాబుకి ఫీలింగ్స్ లేవు కదా. స్మిత కూడా మర్చిపోయింది. మళ్ళీ ఎందుకు కిస్ చేయాలి? అదేదో నన్ను కిస్ చేస్తే బాగుండు కదా అని. అజయ్ మురళిని చూసి, టైం వస్తుందిలే నీకు, నేను ఆ టైం నీకు తెప్పిస్తానులే. గీత అజయ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది హ్యాపీగా. నిజంగా నీ ప్రేమ చాలా గొప్పది అజయ్. సీతని ఎంత మనసులో దాచుకున్నావో. అజయ్ నవ్వుతూ, ప్రేమంటే షాపింగ్ చేయడం, తిరగడం ఇవే కాదు. అప్పుడు వచ్చిన కోరికలు తీర్చుకోవడమూ కాదు. మనసులో ఎప్పుడు పదిలంగా ఉండాలి. నా ప్రేమ అలా కాదు. సీత కోసం ఎంత ఫైటింగ్ అయినా చేస్తాను, ఎక్కడి వరకైనా వెళ్తాను. అజయ్, ఎలా సీతకి నీ మీద ఇప్పుడు చాలా కోపంగా ఉందే? నవ్వుతూ, ఒక కాఫీ స్ట్రాంగ్గా ఇచ్చాను అనుకో, కోపం అంతా పోతుంది. గీత కౌశిక్ని చూసి, చూడు అజయ్ని చూసి నేర్చుకో. ఎంత మంచి ప్రేమ. నువ్వెప్పుడైనా నన్ను అలా చేసావా? ఏంటే నా మీదకి తిప్పావు స్టోరీ అంతా? నీకోసం ఎంత కష్టపడ్డాను. మీ బాబాయ్ వాళ్ళతో కూడా మాట్లాడాను. నా ప్రేమ నీకు కనిపించట్లేదా? అజయ్ మురళిని నవ్వుతూ. అజయ్ గీతని చూసి, నాకంటే కౌశిక్ చాలా అదృష్టవంతుడు నీ ప్రేమ పొందినందుకు. నేను చూడు, ప్రేమ అని నాదే మొదటి ప్రేమ, పవిత్రమైన ప్రేమ అని చెప్పి కళ్ళ ముందు ఏమి జరుగుతున్నా కళ్ళ గంతలు కట్టినట్టు ఉండిపోయాను. ఎంతమంది జీవితాలు ఆగమయ్యాయి. నేను తెలుసుకునేసరికి టైం పట్టింది. ఏమేమో జరిగిపోయాయి నా లైఫ్లో. ఒక్కసారి వాడు ఇష్టపడ్డాడంటే నిన్ను అసలే వదలలేదు. నువ్వు అలాగే ఉన్నావు. మీ ఇద్దరి మధ్యన ఏ డిస్టర్బెన్సు లేదు. మీ ఇద్దరి ప్రేమ చాలా గొప్పది. గీత సిగ్గుపడుతూ కౌశిక్ని చూసి కౌశిక్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది. కౌశిక్ కూడా గీతని హక్ చేసుకుని, ఎలా చెప్పాడు చూడు, అజయ్ చెప్పాడంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మురళి వాళ్ళని చూసి, ఆపండ్రా బాబు, వీడేమో కిస్ పెట్టుకున్నాడు, నువ్వేమో హక్ చేసుకున్నావు, నేనేమో సింగిల్గా ఉన్నాను. నా ముందు ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు ఒక అమ్మాయి కూడా లేదు. అజయ్ కౌశిక్ గట్టిగా నవ్వుతారు. త్వరలో వస్తుందిలే అమ్మాయి. నువ్వు హగ్గులు కిస్ కోసమే చూస్తున్నావు.
తర్వాత ఎన్నో ఉంటాయి, వాళ్ళతో అవన్నీ భరించాలి మరి అంటాడు కౌశిక్. వాళ్ళు అలా మాట్లాడుతూ బయటకు వస్తారు. జాను ఎవరితోనూ వెళ్తుంది కారులో. వెళ్ళడం వీళ్ళు ముగ్గురు చూస్తారు. అరే అజయ్, సీత ఎవరితోటో వెళ్తున్నట్టుందిరా. తనకి ఇన్ని రోజులు సపోర్ట్గా నిలిచాడు కదా, ఆ అబ్బాయితోనే వెళ్తుంది. ఎవర్రా అసలు, నీకు ముందే తెలుసా? అరే కౌశిక్, నీకు తెలియదులే. సీతను ఇన్ని రోజులు కాపాడి తనకు సెక్యూరిటీగా ఉండి జాబ్ చూపించిన వ్యక్తి అతని శ్రీ. అతని దగ్గరే ఉందని నీకెలా తెలుసు? ఆ రోజు మనం కారులో వస్తుంటే చెట్టు దగ్గర సీత ఎవరినో హక్ చేసుకుంది చూశాను కదా. ఆ ప్రెస్టేషన్లో నేను పిచ్చోళ్ళయ్యాను. తర్వాత నాకు గతం గుర్తుకొచ్చేది. సీతతో ఉన్నవి మెమరీస్ మర్చిపోయాను. వల్లి కూడా కన్ఫ్యూజ్ చేసింది నన్ను. ఒకరోజు నేను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి నాకు ఎదురయ్యాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, గీత. ఫస్ట్ ఆఫీస్కి వచ్చినప్పుడు నేను గీత కాంప్లెక్స్కి వెళ్ళాం కదా, అక్కడ సీతకి ఆ అబ్బాయి ప్రపోజ్ చేశాడు. అతనే శ్రీ, చాలా అల్లరి పిల్లవాడు. ఇదంతా తెలుసా? సీతకు ప్రపోజ్ చేశాడా? మరెందుకురా అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టున్నావు? తర్వాత ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. అప్పుడు షాపింగ్ మాల్లో ప్రపోజ్ చేసిన అబ్బాయిని నేను తర్వాత ఫాలో అయ్యాను. వాడిని బెదిరించాను. సీత నా భార్య అని చెప్పాను. నేను జస్ట్ నాకు చూడగానే నచ్చగానే ప్రపోజ్ చేశాను. పెళ్ళైన అమ్మాయిని తెలుసు, అంతకుమించి నాకు ఏ ఆలోచన లేదని చెప్పాడు. అతనిలో నిజాయితీ కనిపించింది. అలా నాకు పరిచయం అయ్యాడు. ఒకరి నెంబర్ ఒకరు తీసుకుని ఎప్పుడో ఒకసారి మాట్లాడుకునేవాళ్ళం. అప్పటికే సీతను వల్లి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. సీతకు తన గదిలో ఉన్నప్పుడు బట్టలు మారుస్తుండగా కెమెరా పెట్టింది వల్లి. అదే వీడియో చూపించింది. సీత భయపడిపోయింది. సీత బాధగా ఆఫీస్ నుంచి ఒకరోజు ఒంటరిగా వెళ్తుంటే ఈ అబ్బాయి సడన్గా సీతను చూశాడు. దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమైంది అంటే సీత అతన్ని నమ్మి తన బాధనంతా చెప్పుకుంది. నువ్వు దేనికి ఎందుకు భయపడుతున్నావు? నీకు పర్సనల్గా ఏదైనా అవసరం వస్తే నన్ను కలువు అని చెప్పి శ్రీ సీతకి నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అందుకే వల్లి చేసిన ప్లాన్లో బ్లాక్మెయిల్కి భయపడి అతని బాయ్ ఫ్రెండ్గా ఉండమని, మనం చూడాలని, అతను ఆ రోజు మనకెదురవ్వాలని ఆ రోజు అతనితో యాక్ట్ చేసింది. నాకు తర్వాత పిచ్చిగా ఏం గుర్తుకు లేదు. తర్వాత నాకు గుర్తొచ్చాక సడన్గా శ్రీ కనపడ్డాడు. శ్రీనే నాకు అన్నీ క్లియర్గా చెప్పి నా జీవితంలో జరిగినవన్నీ చెప్పాడు. నేను విని నేనుగా షాక్ అయ్యాను. అప్పుడు నేనేంటో నాకు అన్నీ తెలిసాయి. సీత ఇంట్లో నుంచి ఆ నైట్ వెళ్ళిపోతుంటే శ్రీకి ఫోన్ చేసి అతన్ని రమ్మని చెప్పి అతనితో వెళ్ళిపోయింది. శ్రీ బెంగళూరుకి తీసుకుని వచ్చాడు. అలా వారిద్దరు ప్రయాణం జరిగింది. నాకన్నీ గుర్తొచ్చాక నేనే శ్రీకి ఫోన్ చేశాను. అతను నాకు సీత గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అక్కడే జాబ్ వచ్చినట్టు చూసుకున్నాను. సీత కోసం బెంగళూరుకి వచ్చాను. మరి అన్నీ తెలిసినప్పుడు వల్లిని ఎందుకురా భారీగా స్వీకరించి ఇంట్లో పెట్టుకున్నావు? పెట్టుకోవాల్సి వచ్చింది. నేను వల్లిని ఇంట్లో పెట్టుకోకుంటే అజిత్తో ఈ పాటికి సీతని ఎక్కడికో పంపించేసేది. సీత చాలా ఇబ్బంది పడేది. ఇద్దరు కలిసి ఏమైనా చేస్తారు. ఇప్పటి వరకు వీళ్ళందరితో ప్రాబ్లం అనుకుంటే సీతతో ప్రాబ్లం. కమల్ని గుడ్డిగా నమ్ముతుంది. నమ్మినన్ని రోజులు నమ్ముతుంది. తెలుసుగా కమల్ దగ్గరికి వెళ్ళదు. సరేరా, మనం కూడా కాసేపు అలా వెళ్ళొద్దామని చెప్పి నలుగురు కలిసి బయలుదేరుతారు. ఉదయాన్నే నుంచి టెన్షన్ పడ్డ వీళ్ళందరూ మంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేయాలని ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి కూర్చుంటారు. వాళ్ళకి అనుకోకుండా అదే రెస్టారెంట్లో కొంత దూరంలో సీత శ్రీ కూర్చుని ఉంటారు. అజయ్ చూసి నవ్వుతూ కౌశిక్కి చెప్తాడు, నా సీత నా పక్కనే ఉంది చూడండి అని. ముగ్గురు అటే చూస్తారు. సీత శ్రీతో మాట్లాడుతూ కనపడుతుంది. అజయ్ నుంచి తప్పించుకోలేకపోతుంది. జాను అంటాడు మురళి. మురళి ఇప్పటి నుంచి జాను అని పిలవద్దు, సీత అనే పిలవాలి. నాకు జానుగా పరిచయం అయింది అజయ్, జాను అనే పిలుస్తాను. వీళ్ళు నలుగురు వెళ్ళి జాను శ్రీ పక్కనే కూర్చుంటారు. జాను మాట్లాడుతుందల్లా పక్కన ఎవరు కూర్చున్నారని చూసేసరికి అజయ్ వచ్చి కూర్చున్నాడు. కోపంగా చూస్తుంది అజయ్ని. శ్రీకి టెన్షన్, అజయ్ మాట్లాడతాడని. అజయ్ కళ్ళతోటే టెన్షన్ పడకన్నట్టు చెప్తాడు. శ్రీ కాస్త రిలాక్స్ అయ్యి అజయ్ని కోపంగా చూస్తూ, ఎవరండి మీరు మా పక్కన కూర్చున్నారు? కౌశిక్ శ్రీ భుజం మీద చేతులు వేసి, ఏంటి బ్రో, నీకు మేమిద్దరికి పరిచయం ఉన్నాం కదా, కొత్తగా అడుగుతున్నావేంటి అని కన్ను కొడతాడు. జాను శ్రీని చూసి, నీకు ముందే తెలుసా శ్రీ వీళ్ళంతా? అంటే జాను, నీ పక్కన కూర్చున్న అతను తెలీదు, ఇతను కౌశిక్, ఈ మధ్య పరిచయం అయ్యాడు. జాను కౌశిక్ని ఉరిమినట్టుగా చూస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నన్ను తగులుకుంటారన్నట్టుగా చూస్తుంది. అజయ్ శ్రీని చూస్తూ, ఏంటి బాస్, డిన్నర్కి వచ్చారా? మాకేమైనా ఆర్డర్ ఇచ్చేది ఏమైనా ఉందా లేదా? మాకు ఆర్డర్ ఇచ్చుకుని తింటుంటే మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి. అయినా మాకు ప్రైవసీ లేకుంటే ఏంటి మా పక్కన కూర్చున్నారు? అజయ్ జానుని చూస్తూ, ప్రైవసీ కావాలా మీకు? మాట్లాడుకోండి, సైలెంట్గా తింటాం అని జాను ఎదురుగా ఉన్న ప్లేట్ని తీసుకుని తింటూ ఉంటాడు అజయ్. జాను తను తిన్నది తినడం చూసి కోపంతో తన ప్లేట్ లాగేసుకుంటుంది. మీకు కావాలంటే చెప్పండి, ఆర్డర్ పెడతాం, అంతేగాని నేను తిన్న ప్లేట్లో మీరేంటి? ఓయ్ మై డియర్ సీత, మనిద్దరం ఒకటే ప్లేట్లో తినాలి. నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తాను కావాలంటే. అజయ్ సీత కళ్ళలోకి చూస్తూ చెప్తాడు, మెమరీస్ గుర్తున్నాయా, మర్చిపోయావా?
సీత వెంటనే తల పక్కకు తిప్పేసుకుంటుంది. శ్రీ కోపంగా చూస్తూ, బాగాలేదని ఫోన్ చేస్తే ఎక్కడికి తీసుకొచ్చావు? కావాలని వాళ్ళకి ఫోన్ చేస్తావు కదూ అని చైర్లో నుంచి లేవబోతుంది జాను. చేయి పట్టి అలాగే కూర్చోబెట్టి, ఇక్కడి నుంచి లేచావనుకో మళ్ళీ స్ట్రాంగ్ కాఫీ కావాల్సి వస్తుంది. మర్యాదగా కూర్చో, మనిద్దరం ఒకటే ప్లేట్లో తిందాం అని తన చేతులతో ముద్ద కలిపి జాను నోటి దగ్గర పెడతాడు. జాను మాత్రం పెదవి విప్పదు. జాను కోపంగా చూస్తూ తన 2 చెంపల్ని ఒత్తి బలవంతాన నోరు తెరిపించి ముద్దులు పెడతాడు. మర్చిపోయావా? నేనెంత మర్చిపోయినా నిన్నే గుర్తుపెట్టుకుంటాను. నాతో నువ్వు ఎన్ని రోజులున్నావు? నేనేం చేసినా సైలెంట్గా ఉండేదానివి. ఇప్పుడేంటి అన్నీ గుర్తొచ్చాక దూరం పెట్టావు? అప్పుడు పిచ్చోడని అలా ఉన్నాను, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, నాతో నీకేం పని? పోనీ ఆ పిచ్చోడ్లాగా మారిపోనా? జాను వెంటనే అజయ్ కళ్ళలోకి చూసి వస్తున్న కన్నీరు ఆపుకుని ప్లేట్లో నుంచి అన్నం తీసి అజయ్ నోట్లో కుక్కుతుంది కోపంగా. అజయ్ నవ్వుతూ తింటున్నాడు. వీళ్ళిద్దరిదంతా ప్రేక్షకులుగా చూస్తున్నారు. శ్రీ అదంతా వీడియో తీస్తున్నాడు. అజయ్ మింగుకున్న పట్టి నోట్లో కుక్కుతుంది కోపంగా. అజయ్ జానుని చూస్తూనే తింటున్నాడు. గీత జానుని చూసి, ఏంటి జాను అలా కుక్కేస్తున్నావు? తను తినలేకపోతున్నాడు. గీతను చూసి, మీరందరూ కావాలని చేస్తున్నారు, కావాలని రెస్టారెంట్కి వచ్చారు కదా అని ఏడ్చుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది. అజయ్ అందరినీ చూసి సీత వెనకే వెళ్తాడు. అక్కడ వాష్ చేసుకుంటూ ఏడుస్తుంది సీత. ఓయ్ సీత అనుకుంటూ వెనక నుంచి వచ్చి గట్టిగా హక్ చేసుకుని మెడవంపులో తలపెట్టి, ఐ లవ్ యూ సీత, ఎందుకే నా మీద ప్రేమ ఉన్నదానివి అలా దూరంగా వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు మనకి ఎవరు అడ్డులేరు. అప్పుడు గతం మర్చిపోయాను, అయినా నేను నిన్ను మర్చిపోలేదు. నా మనసు కోరుకున్న ప్రేమ నువ్వేనే, ఒప్పుకోవే నన్ను. సీత ఏడుస్తూ తన చేతులను తీసేస్తూ, నాకు దూరంగా ఉండండి, మీకు పెళ్ళయింది, మీ భార్య ప్రెగ్నెంట్ తోటి ఉంది, నా దగ్గరకు వస్తే బాగోదు. అజయ్ నవ్వుతూ ఇంకా దగ్గరికి వెళ్ళి మొత్తానికి హత్తుకుని, నీకన్నీ చెప్తాను, నువ్వు లేకుండా నేను ఉండలేని, నీకోసమే ఇక్కడికి వచ్చాను. నీ గురించి కొన్ని రోజులే మర్చిపోయానంతే. గుర్తొచ్చినాక ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేసుకోకుండా నీ గురించి ఎంక్వైరీ చేసి నేను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. నా బుజ్జి తల్లివి, నా ముద్ద మందారమా సీత, నువ్వే నా లోకం, నిన్ను అసలు వదిలి ఉండలేని నేను. అందుకే స్మిత ద్వారా నా అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుని నువ్వు రావాలని చేశాను. నేను ఎప్పుడు నిన్ను వదలలేదే. సీత కళ్ళు తేలేసి చూస్తుంది. ఇదంతా నీ ప్లానా అని. అజయ్ నవ్వుతూ, మరి లేకుంటే నువ్వు నేను సడన్గా కలుసుకుంటావా ఏంటి? ఇదేమైనా సినిమానా కలుసుకోవడానికి? ప్రతిదీ నా ప్లాన్ ప్రకారమే జరిగింది. నిన్ను ఏ టైంలో కలవాలో ఆ టైంలో కలుసుకున్నాను. అంటే శ్రీ నీకు ముందే తెలుసా? తెలుసు. నీకు కాంప్లెక్స్లో ప్రపోజ్ చేసినప్పుడే చూశాను. వాడివేలా మర్చిపోతానే? నా పెళ్ళానికి ఎవరైనా ప్రపోజ్ చేస్తూ ఊరుకుంటానా? నెక్స్ట్ డేనే వాడిని పట్టుకున్నాను. మంచోడే, అందుకే వదిలేశాను. అలా ఫ్రెండ్షిప్ మొదలైంది. నేను వాడికి అప్పచెప్పాను. వాడు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇప్పటి వరకు నీ ప్రతి మూమెంట్ నాకు చెప్పాడు. సీత కోపంతో అజయ్ కాలర్ పట్టుకొని, ఇదంతా కావాలని చేసి మళ్ళీ దాంతో ఉంటూ మళ్ళీ నా దగ్గరికి వస్తున్నావు. నేనేం పాపం చేశాను? ప్లీజ్ నన్ను వదిలే అజయ్. ఎన్ని రోజులకి నీ నోట్ల నుంచి నా పేరు విన్నాను. ఒక్కసారి బావా అని పిలవ్వా? వెనక నుంచి బావా అని పిలుపు వినబడుతుంది. వెనక్కి తిరిగి చూస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.